సార్ ఇప్పుడు చూసుకుంటే కొన్ని కొన్ని జాబ్స్ ఏసీ రూమ్‌లో కూర్చొని చేసేవి ఎక్కువగా ఉంటున్నాయి. అట్లాంటి వారికి ఎండ తగలడం అనేది తక్కువైపోతుంది. ఇట్లాగా విటమిన్ డి లోపం వల్ల అసలు ఎలాంటి సమస్యలు వస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వస్తే చెప్పండి సార్? యూజువల్‌గా ఈ సెడెంటరీ లైఫ్‌లో అంటే అఫీషియల్స్ అంతా ఎక్కువగా మన ఆఫీస్‌లో ఎక్కువగా ఇదవ్వడం అండర్‌నీత్ సన్ ఎక్స్‌పోజర్ లేకుండా ఉండడం. దీనివల్ల మనకు విటమిన్ డి అనే ఒక కొలోకాల్సిఫెరాల్ అనే విటమిన్ డెఫిషియన్సీ స్కిన్ ద్వారా మనకు అబ్జార్ప్షన్ ద్వారా మనకు వస్తుంది. అది ఎక్కడైతే ఈ ఇండోర్‌లో ఎక్కువగా ఉండే వాళ్ళకి ముస్లిమ్స్‌లో బుర్ఖాలు వేసుకునే వాళ్ళకి ఓకే. కొంతమందికి ఇది ఇంటర్నల్‌గా ప్రొడక్షన్ రాదు. అంటే వాళ్ళకు ఎండ న్యాచురల్ తగలడం. ఫుడ్స్ కన్నా ఇది ఎక్కువగా సన్ ఎక్స్‌పోజర్ సూర్య కిరణాలు పడ్డప్పుడే. దీనివల్ల మనకు విటమిన్ డి అనేది బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. అదే కాల్షియం తీసుకుంటూ మీరు ఆటోమేటిక్‌గా తీసుకునే గ్రీన్ వెజిటబుల్స్ గానీ, మిల్క్ ప్రొడక్ట్స్ గానీ కొన్ని చాలా వరకు ప్రొడక్ట్స్‌లో కాల్షియం అబ్జార్ప్షన్ బాగా ఉంటుంది. సో కాల్షియం అబ్జార్ప్షన్ కావాలన్నా కూడా మనం విటమిన్ డి అంటూ ఉండాలి. మూడోది మనకు బి12 అంటే సైనోకోబలమైన్. ఈ కోబలమైన్ అన్నది బి12 అన్నది నరాల బల్ల కోసం మనం తీసుకునే విటమిన్ అండి. ఓకే. సో ఇలాంటి 3 ఇంపార్టెంట్ విటమిన్స్ మన బాడీలో క్రమేణా ఈవెన్ చిన్నపిల్లల నుంచి మొదలెడితే పెద్దవాళ్ళ వరకు కూడా డెఫిషియన్సీ అంటే దాని యొక్క మోతాదు తక్కువ ఉండటం. కనీసం విటమిన్ డి ఎబోవ్ 30 ఉండాలండి. కాల్షియం ఎబోవ్ 9 ఉండాలి. అలాగే మనకు బి12 ఎబోవ్ 200 ఉండాలి. అప్పుడే మనకు మన బాడీలో ప్రతి కణానికి సంబంధించిన యాక్టివిటీ పాజిటివ్గా ఉంటుంది. చాలా చక్కగా నడుస్తుంది. ఎందుకంటే ప్రతి కణం కొన్ని కోట్ల కణాలు మన బాడీలో ఉంటాయి. ఆ ప్రతి కణానికి వీటి యొక్క విటమిన్స్ ఎఫెక్ట్ అది బోన్ అనుకోండి, మజిల్ అనుకోండి, టెండన్స్ అనుకోండి, లేకపోతే అవయవాలు అనుకోండి, ఏదైనా కానీ ఈ మూడింటి కలయికతోటే మన బాడీ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో ఈ డెఫిషియన్సీ ఈ మధ్యకాలంలో కొన్ని ఏషియన్ కంట్రీస్లో ఎక్కువగా చూస్తున్నాం. అదే మీరు వెస్ట్రన్ కంట్రీస్లో చూడండి, చాలా వరకు సన్ బాత్ అని చెప్పేసి వాళ్ళు సీసోర్ అంటే బీచ్ సైడ్ వాళ్ళు తక్కువ గుడ్డలతోటి కేవలం ఒక అండర్వియర్ తోటి వాళ్ళు బీచ్లో పడుకొని దే ఎక్స్పోజ్ దెమ్సెల్ఫ్ టు సన్ రేస్. దానికి కారణం ఇదే. అక్కడ కూడా ఇండోర్లలో ఎక్స్పోజర్ లేక విటమిన్ డి కాల్షియం డెఫిషియన్సీస్ తోటి సఫర్ అవుతున్నారు. కాబట్టి వెస్ట్రన్ కంట్రీస్లో సన్ బాత్ అంటారు దాన్ని. బీచ్ సైడ్ కంప్లీట్ తక్కువ గుడ్డలతో పడుకొని సన్ ఎక్స్పోజర్ తోటి వాళ్ళకు ఈ విటమిన్ డి అనేది కవర్ అవుతుంది. సో ఏమవుతుంది అసలు విటమిన్ డి కానీ కాల్షియం కానీ మనకు బి12 కానీ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకు చాలా సమస్యలలో ఒకటి యూజువల్గా జనరలైజ్ వీక్నెస్, నరాల బలహీనత ఉండడము, వాళ్ళకు స్కిన్ పైన బోన్ పైన పెయిన్ రావడము, బోన్స్ చాలా ఫ్రెజైల్గా ఉంటాయి. అంటే ఊరికే చైర్ మీదకి కింద పడితే ఇరుగుతాయి అంటారు. అవి ఎందుకు ఇరుగుతాయి అంటే విటమిన్ డి కాల్షియం అండ్ బి12 డెఫిషియన్సీ ఉండటం వల్ల వస్తుంది. యూజువల్గా టంగ్ కూడా స్మూత్గా ఉండి పేల్గా ఉంటుంది. అంతేకాకుండా బాడీలో ఒకలాంటి ఫెటిక్నెస్, ఊరికే టైర్డ్ అయిపోవడం, ఏ పని చేయబుద్ధి కాకపోవడం, అస్తమానం ఒళ్ళంతా నొప్పులు రావడం, ఎస్పెషల్లీ కండరాలలో ఎక్కువగా కాఫ్ ఈ ఏరియాలలో కొన్ని విటమిన్ ఈ కానీ విటమిన్ బి12 కానీ లేకపోతే విటమిన్ డి కానీ కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఈవెన్ సర్టెన్ ఏజ్లో విజన్ క్యాట్రాక్ట్ ఏర్పడడం కానీ విజన్ లాస్ రావడం కానీ ఇట్లాంటివి మనం చూస్తాం. అంతేకాకుండా సైకలాజికల్గా కూడా ఈ విటమిన్ డి కాల్షియం డెఫిషియన్సీ వల్ల మనం ఎక్కువ శాతము సైకలాజికల్గా డిప్రెషన్లో పోవడము, యాంగ్జైటీలో లోన్ అవ్వడము, స్ట్రెస్ ఫీల్ అవ్వడము, ఇట్లాంటి లక్షణాలు కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అబ్సల్యూట్లీ విటమిన్ డి కాల్షియం అండ్ బి12కి మనం రెగ్యులర్గా తీసుకునే ఎక్కువగా మనకు బి12 సైనోకోబలమైన్ అన్నది నాన్ వెజిటేరియన్ ఐటమ్స్లో ఉన్నా కూడా మనకు ఈ గ్రీన్ వెజిటేబుల్స్ గ్రీన్ సలాడ్లో మనకు ఎక్కువ శాతము ఈ యొక్క రిసోర్స్ ఉంటుందండి. కాల్షియం అనేది మీకు మిల్క్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే మీకు కావాల్సినంత ఆకుకూరలు లేకపోతే మిల్క్ ప్రొడక్ట్స్ ఇలాంటి వాటిల్లో మీకు ఎక్కువగా వస్తుంటాయండి. బి12 మాత్రం డెఫినెట్లీ ఫిష్, ఎగ్స్, ఇవి కొంతమంది వెజిటేరియన్స్ ఎగ్స్ కూడా తీసుకుంటారు, ఫిష్ కూడా తీసుకుంటారు. తద్వారా కూడా మీకు బి12 వచ్చే ఆస్కారం ఉంటుంది. కాల్షియం అనేది ప్రొడక్ట్స్ మీకు చెప్పాను నేను. అలాగే విటమిన్ డికి సింపుల్గా రోజు ప్రొద్దున లేవగానే 15 నుంచి 20 నిమిషాలు
చల్లటి ఎండ అంటే మార్నింగ్ 6 నుంచి 7 గంటల మధ్యలో స్కిన్ కాల్ని చల్లటి సూర్యకిరణాలు మీ మీద పడ్డప్పుడు అది మీ బాడీలో విటమిన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఎండలో పడుకోవాలని కాదు, కిరణాలు సూర్యకిరణాలు చల్లటి సూర్యకిరణాలు మన ఒంటి మీద పడేటప్పుడు పడుకొని ఒక 20 నిమిషాలు ఉంటే తప్పగా మీకు ఈ సమస్యలు విటమిన్ డి, కాల్షియం అండ్ B12 వలన వచ్చే సమస్యల నుంచి మీరు దూరం ఉండొచ్చు. కావాలంటే అడిషనల్గా కాల్షియం 500 మిల్లీగ్రామ్స్ పర్ డే వేసుకోవచ్చు. అంతేకాకుండా కొలోకాల్సిఫెరాల్ వీక్లీ డోస్ ఉంటుందండి, 60,000 యూనిట్స్. అది ఒక ట్యాబ్లెట్ రూపంలో మీరు తీసుకోవచ్చు. దానిలో ఈవెన్ లిక్విడ్ రూపంలో ఉంటుంది, పౌడర్ రూపంలో ఉంటుంది, మీకు ఏది ఇష్టమైతే తీసుకోవచ్చు. అరాచిటాల్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఆ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల కూడా విటమిన్ డి ప్యారలల్గా ప్రొడ్యూస్ చేస్తుంది. సన్ ఎక్స్పోజర్తో పాటు ఇవి మీకు సపోర్టివ్గా ఉంటాయి. చాలా డెఫిషియన్సీ ఈ మధ్య చిన్నపిల్లల్లో కూడా 7-10 చూస్తున్నాం. ఇంత తక్కువ అవడానికి కారణాలు కూడా సన్ ఎక్స్పోజర్ లేక. సో మనం పిల్లల్ని ఎక్కువగా వీలైనంత వరకు చల్లటి ఎండలో ఆటలాడుతూ ఎక్స్పోజ్ అవుతూ కూడా వాళ్ళకు కూడా విటమిన్ డి కానీ కాల్షియం కానీ డెఫిషియన్సీ రాకుండా చూసుకోవచ్చు. అంటే పిల్లలకు కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంజెక్షన్ కానీ టాబ్లెట్లు ఇవ్వచ్చండి. వాళ్ళకు కూడా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద లెవెల్స్ అండి. బ్లడ్ లెవెల్స్లో సెరం కొలెస్ట్రాల్ కొలోకాల్సిఫెరాల్ లెవెల్స్ మనకు తక్కువ ఉంటేనే ఇవ్వాలండి. ఏజ్ ఈజ్ నాట్ ద ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ ఈజ్ వాళ్ళ లెవెల్స్, వాళ్ళ ఇష్యూస్. వాళ్ళకు కొన్ని రికెట్స్, చిన్నపిల్లల్లో రికెట్స్ డిజీజ్ అని వస్తుంది. అది బోన్స్ వంగిపోతూ ఉంటాయి, మెత్తగా అవుతుంటాయి. సో అలాంటి టైంలో మనం టెస్ట్ చేసినప్పుడు విటమిన్ డి చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళకి మనం పౌడర్ రూపంలో కానీ, సిరప్ రూపంలో కానీ, లేదంటే ఇంజెక్షన్ రూపంలో కానీ సప్లిమెంట్ చేస్తూ వాళ్ళని ఎక్కువ శాతం ఎండలో ఎక్స్పోజ్ అయ్యే విధంగా చూసుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి సంబంధం లేదండి. మనం ఐడియల్లీ క్లినికల్ సిమ్టమ్స్, సైన్స్ ప్లస్ పేషెంట్ ప్రాబ్లమ్స్ ప్లస్ ఇన్వెస్టిగేషన్స్, వీటిని మనం రూల్ అవుట్ చేసుకొని డెఫిషియన్సీ ఉంటేనే ఇవ్వాల్సి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.